ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు కర్కట రాశి గురించి తెలుసుకుందాం. జనవరి 2025 యొక్క ఫలితాలు తెలుసుకుందాం. ఈ నెల మీకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. మొదటి 15 రోజులు అనుకూలంగా ఉన్న చివరి 15 రోజులు మీకు అనుకూలంగా ఉండదు. ఉద్యోగరీత్యా వృత్తిపరంగా ఈ నెల మొదటి 2 వారాలు మంచిగా సాగుతాయి. 3వ వారం నుంచి పని ఒత్తిడి పెరుగుతుంది మరియు మీ పనికి మద్దతు అందించే వారి కంటే ఆటంకపరిచే వారే ఎక్కువ అవుతారు. మీ ఆవేశం కారణంగా కూడా కార్యాలయంలో శత్రువులు పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ద్వితీయార్థంలో ఈ సమస్య ఎక్కువ అవుతుంది. ఈ నెల మీ స్థానంలో మార్పు లేదా పదవిలో మార్పు సూచించబడుతుంది. ప్రయాణ సూచనలు కూడా ఉన్నాయి. ఈ నెలలో మీరు చేపట్టిన పనుల్లో పురోగతి సాధించాలంటే ఆటంకాలకు భయపడకుండా కష్టపడి పనిచేయాలి మరియు ఇతరులపై ఆధారపడకుండా స్వయంగా ముందుకు సాగాలి. మీ కృషి మరియు పట్టుదలలే మీ విజయాన్ని తెస్తాయి. ఆరోగ్యపరంగా ఈ నెల సాధారణంగా ఉంటుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు మరియు రక్త సంబంధిత ఆరోగ్య సమస్యలకు జాగ్రత్త వహించాలి. సరైన సమయంలో భోజనం చేయడం, తగిన విశ్రాంతి తీసుకోవడం వల్ల ఆరోగ్యపరంగా సమస్యలు తక్కువగా ఉంటాయి. రోజు వ్యాయామం చేయడం మరియు నీటిని విరివిగా తాగడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడం సహాయపడతాయి. కుజుని గోచారం అనుకూలంగా లేకపోవడం వలన తలకు గాయాలు అవ్వడం కానీ లేదా రక్తపోటు సంబంధిత సమస్యలు ఈ నెలలో మీకు రావడం కానీ జరగవచ్చు. ఆవేశానికి లోను కాకుండా ఉండటం మరియు ప్రాణాయామం వంటి ప్రక్రియ చేయడం వలన ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. మీకు ఆర్థిక పరిస్థితులు ఆర్థిక పరంగా ఈ నెల మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. మీ ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది. స్థిరాస్తులు లేదా వాహనం కొనుగోలు చేయాలనుకుంటే ఈ నెల మొదటి భాగంలో చేయడం ఉత్తమం. ఆర్థిక విషయాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం మీ ఆర్థిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ద్వితీయార్థంలో ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ సంబంధించిన విషయాలకు ఎక్కువ ఖర్చు చేయవలసి వస్తుంది. అలాగే వాహనాల మరమ్మతు లేదా గృహ సంబంధిత మరమ్మతులు కూడా ఈ నెలలో ఖర్చు చేసే అవకాశం మీకు ఉంటుంది. కాబట్టి ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. కర్కట రాశి వారు కుటుంబ ఆర్థిక పరిస్థితులు. కుటుంబ జీవితంలో ఈ నెలలో సంతోషంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి ఆదాయంలో పెరుగుదల లేదా ఆర్థిక లాభం పొందగలరు. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో గడిపే సమయం ఆనందాన్ని పెంచుతుంది. కుటుంబ కలహాలు తగ్గుతాయి. ఈ నెల ద్వితీయార్థంలో జీవిత భాగస్వామితో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మీ సంతానం ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త అవసరం. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు ఆవేశానికి లోను కాకుండా ఉండటం వలన చాలా వరకు సమస్యలు తగ్గుతాయి. ఈ నెలలో వ్యాపారస్తుల పరిస్థితి. వ్యాపారస్తులకు ఈ నెల మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఆర్థిక పరంగా లాభాలు కనబడతాయి, కానీ కావలసిన ఫలితాలను సాధించడానికి మీరు కష్టపడి పనిచేయాలి. వ్యాపార ఒత్తిడి అధికంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి ఇది సరైన సమయం కాదు. ప్రస్తుత వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేయడం అవసరం. అయితే కుజుని గోచారం అనుకూలంగా లేకపోవడం వలన వ్యాపారంలో అభివృద్ధి కొన్నిసార్లు బాగుపడటం, కొన్నిసార్లు తగ్గిపోవడం జరగవచ్చు. అంతేకాకుండా వ్యాపార సంబంధిత నిర్ణయాల విషయంలో ఆవేశంతో కాకుండా ఆలోచనతో మరియు అనుభవజ్ఞుల సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళడం మంచిది. ఇలా చేసినట్లయితే మీకు మంచి ఫలితాలను వస్తాయి. విద్యార్థుల పరిస్థితులు. విద్యార్థులకి నెల మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. నెల మొదటి భాగం విద్యలో పురోగతిని చూపుతుంది, కానీ రెండో భాగంలో అలసత్వం మరియు అశ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. చదువును ఆలస్యం చేయకుండా నిరంతర దృష్టిని చదువుపై కేంద్రీకరించాలి. పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించాలంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠనం లేదా విష్ణు స్తోత్రం వినడం మంచి ఫలితాలను ఇస్తుంది. మీకు ఈ కర్కట రాశి వారికి చూసుకున్నట్లయితే జనవరి మాసంలో మొదటి 2 వారాలు అనుకూలంగా ఉన్న చివరి 2 వారాలు ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి హనుమాన్ చాలీసా పఠనం లేదా
విష్ణు సూత్రం వినడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయి మీకు.